ఫ్రెండ్స్ మీరు చాలామంది ఛానల్ నుంచి అంటే 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు iQube ST 5.1 kWh మోడల్ ఎప్పుడు వస్తుందనేసి. సో ఫైనల్గా 5.1 kWh మోడల్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి iQube ST 5.1 kWh మోడల్. సో ఇంతకుముందు దీంట్లో కూడా 3.4 kWh మోడల్ టచ్ డిస్ప్లేతో ఇచ్చారనమాట. సో అది కాకుండా ఇది టాప్ ఎండ్ మోడల్. ఇది టీవీఎస్ iQube సెగ్మెంట్లో ఇదే టాప్ మోడల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఇది. అండ్ రేంజ్ విషయానికి వచ్చిన బ్యాటరీ కానీ ప్రైస్ కానీ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్రెండ్స్ సేమ్ బిల్డ్ క్వాలిటీ మనకు iQubeలో కానీ iQube Sలో కానీ ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉందో సేమ్ అదే బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ విషయానికి వస్తే సేమ్ డిజైన్, ఏం చేంజెస్ అయితే ఉండవు. iQube S అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఫ్రంట్ డూమ్ ఎక్స్ట్రా రావడం కానీ డిస్ప్లే కానీ మొత్తం సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్స్ విషయానికి వస్తే టోటల్గా 4 కలర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మీకు స్క్రీన్ తీస్తున్న టోటల్ 4 కలర్స్. బట్ నేను ఇప్పుడు డైరెక్ట్గా ఈ కలర్ చూస్తున్నాను కదా, నాకు పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది. ఇది బ్లూ కలర్లో షైనీగా ఉంది, బాగుంది. అండ్ ఫోటోలో చూసేదానికన్నా డైరెక్ట్గా అయితే నాకు ఈ కలర్ పర్సనల్గా బాగా నచ్చింది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ బ్యాటరీ వచ్చేసి చెప్పాను కదా 5.1 kWh ఇది. సో ఫస్ట్లో లాంచ్ చేసినప్పుడు వచ్చేసి 4.56 kWh అని చెప్పారనమాట. తర్వాత డిలే అవుతూ మళ్ళీ ఇది అప్గ్రేడ్ చేస్తూ ఫైనల్గా 5.1 kWh అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ స్టార్టింగ్లో చెప్పిన రేంజ్ అంటే 4.56 kWh చెప్పిన రేంజ్ వచ్చేసి 140 km. ఇప్పుడు ప్రెజెంట్ మోడల్ వచ్చేసి 5.1 kWh అండ్ ప్రెజెంట్ రేంజ్ వచ్చేసి 150 km ఫ్రెండ్స్. మీ అందరూ తెలుసు కదా టీవీఎస్ iQube వాళ్ళు వచ్చేసి ఎంత చెప్తే అంతే వచ్చిందనమాట. వాళ్ళు క్లైమ్డ్ ఎంతో చెప్పి ట్రూ రేంజ్ అయితే వేరేది కాకుండా డిస్ప్లేలో ఎంత చూపిస్తుందో మనకి ఆల్మోస్ట్ 99% ఖచ్చితంగా అయితే అదే వస్తుంది. అంటే మీ డ్రైవింగ్ స్టైల్ని బట్టి అనమాట. రఫ్ నడిపితే వీళ్ళు చెప్పిన రేంజ్ ఎవరు రాదు, ఏ స్కూటర్కైనా సరే డ్రైవింగ్ స్టైల్ బట్టి ఉంటుంది. ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా 150 km రేంజ్ అయితే వస్తుంది, కంపెనీ క్లైమ్ చేస్తుంది. ఎకో మోడ్లో స్పీడ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ iQube Sకి వచ్చేసి 50 km/h వెళ్ళిందనమాట. అండ్ 2.2 kWh మోడల్ రీసెంట్ లాంచ్ చేశారు కదా, నేను యాక్చువల్లీ దాన్ని కూడా అంతే స్పీడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ దాంట్లో 45 km/h స్పీడ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ టాప్ స్పీడ్ కూడా 2.2 kWhకి వచ్చేసి 75 kmకి రెడ్యూస్ చేశారు. అండ్ iQube Sకి వచ్చేసి 78 km ఉంది. అండ్ దీనికి వచ్చేసి టీవీఎస్ iQube ST 5.1 kWhకి వచ్చేసి టాప్ స్పీడ్ 82 km/h. అంటే వీళ్ళు చెప్పింది 82 అంటారు కానీ 85, 88, 90 దాకా టచ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నా iQube S కూడా 85 దాకా టచ్ అవుతుంటుంది. అండ్ ఎకో మోడ్లో స్పీడ్ విషయానికి వస్తే ఇక్కడ టాప్ స్పీడ్ కూడా పెరిగింది కాబట్టి ఎకో మోడ్లో స్పీడ్ కూడా 50కి బదులు నాకు తెలిసినంత వరకు ఒక 52, 55 దాకా వచ్చే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ స్పీడ్లో డ్రైవ్ చేస్తే కంపల్సరీ నాకు తెలిసినంత వరకు 145 to 150 కంపల్సరీ ట్రూ రేంజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టీవీఎస్ iQube ST 5.1 kWhకి సంబంధించిన ఛార్జర్ ఫ్రెండ్స్. దీని రేటింగ్ వచ్చేసి 950 వాట్ ఛార్జర్ ఇది. అండ్ ఈ ఛార్జర్ యూస్ చేసుకొని ఛార్జింగ్ పెడితే 0 to 80% వచ్చేసి కంపెనీ చెప్పేది 4 hours 18 minutesలో ఛార్జ్ అవుతుంటున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు 100% క్యాలిక్యులేట్ చేసుకుంటే 6 hours 6.5 hoursలో కంపల్సరీ 100% ఛార్జింగ్ అయితే ఎక్కే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఫ్యూచర్లో ఛాన్స్ దొరికితే కంపల్సరీ నేనైతే ట్రై చేస్తాను. బేస్ మోడల్స్కి వచ్చేసి 5.5 hours అయితే పడుతుంది. ఆ లెక్కను చూసుకుంటే కూడా నాకు తెలిసినంత వరకు ఇది 950 వాట్ ఛార్జర్ కాబట్టి మ్యాక్సిమం 6.5 hoursలో ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట 100%. ఫ్రెండ్స్ మోటార్ విషయానికి వస్తే మనం పెట్టే ప్రైస్కి ఈ మోటార్ని కొంచెం నాకైతే డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో వచ్చేసి BLDC హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. నార్మల్ పవర్ 3 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 4.4 kW. అండ్ ఈ మోటార్ని యూస్ చేసుకొని టాప్ స్పీడ్ వచ్చేసి 82 km/h వెళ్తుంది కంపెనీ క్లెయిమ్ చేసింది. బట్ ఏమంటే దానికంటే ఎక్కువైతే వెళ్తుంది, 85 to 90 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది ఛార్జింగ్ 50% అబవ్ ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ కొంచెం మనకి మిడ్ డ్రైవ్ మోటార్ ఇచ్చింటే బాగుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఎందుకంటే వేరే కంపెనీస్ వచ్చేసి మిడ్ డ్రైవ్ మోటార్ ఆఫర్ చేస్తున్నారు ఆ సెగ్మెంట్లో. బట్ ఇక్కడ మాత్రం iQube అనేది ఇంకా BLDC హబ్ మోటార్ని యూస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ వీల్ సైజ్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12 inch వీల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్టీల్ వీల్ అనమాట, ఎందుకంటే ఇక్కడ హబ్ మోటార్ అయితే ప్లేస్ చేశారు. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్, ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్ చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కేసింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీవీఎస్ ఎలక్ట్రిక్ అని రాయడం జరిగింది. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ బ్లింక్ అయితే అవుతుంది అన్నమాట, ఒక వైలెట్ కలర్ బ్లింక్ అయితే అవుతుంటుంది. అండ్ ఈ కేస్ అండ్ మడ్ గార్డ్ చూడండి, ఇది కూడా క్వాలిటీ అయితే బాగుంది. క్వాలిటీ పరంగా బాడీ క్వాలిటీ పరంగా ఏది చూసుకున్నా కానీ చాలా బాగా అయితే ఉంటుంది అనమాట, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ టైలెట్ చూడండి, సో సేమ్ డిజైన్ ఉంటుంది అనమాట, ఏం చేంజెస్ అయితే ఉండవు. ఇక్కడ క్యూ పార్క్ అసిస్టెంట్ కానీ నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, కంఫర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్రంట్ వీల్ విషయానికి వస్తే కూడా ఇది వచ్చేసి అల్లాయ్ వీల్ ఫ్రంట్ వచ్చేసి డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా 12 inch ట్యూబ్లెస్ టైర్స్ ఇవి 90/90 సెక్షన్. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ వచ్చి డ్రమ్ బ్రేక్ అనమాట. ఇక్కడ కూడా డిస్క్ బ్రేక్ బ్యాక్ సైడ్ ఇచ్చింటే బాగునిపించింది నాకైతే. సో డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చింటే కొంచెం బ్రేకింగ్ ఎఫిషియన్సీ బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి ఇక్కడ, సో సేమ్ డిజైన్ అనమాట, ఏం చేంజెస్ అయితే ఉండవు, సేమ్ హెడ్ ల్యాంప్ అన్నీ ఉంటాయి.
ఫ్రెండ్స్ మనం నార్మల్ ఐక్యూబ్కి ఎస్టీకి డిఫరెన్స్ కనుక్కోవాలంటే మేజర్గా ఇక్కడ చూడండి కలర్తో పాటు ఇక్కడ కూడా బ్యాడ్జింగ్ ఇచ్చారు కదా ఐక్యూబ్ ఎస్టీ ఇక్కడ ఎస్టీ అని రాశారనమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్. ఇక్కడ చిన్న చేంజ్ ఏదైనా ఉందంటే డిజైన్లో పరంగా ఎస్టీని కనపడుతుంది కదా, అదే మేజర్ డిఫరెన్స్. అంతకుమించి ఇంకా ఏం చూసినా అంత సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ఇక్కడ కూడా ఎస్టీ రాశారనమాట. సో ఇది మనకు మేజర్గా డిఫరెన్స్ కనిపించేది. అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం సేమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ సిట్టింగ్ పొజిషన్ కానీ కుషనింగ్ కానీ అన్నీ సేమ్ టు సేమ్ మన ఐక్యూబ్ లానే ఉంటుంది అనమాట. సో ఏం ప్రాబ్లం అయితే సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఆల్రెడీ నేను 2 years నుంచి డ్రైవ్ చేస్తున్నా కూడా చెప్తున్నాను ఐక్యూబ్కి సంబంధించి ఐక్యూబ్. అండ్ సీట్ కుషనింగ్ కూడా బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. గ్రాబ్ హ్యాండిల్ ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా పికప్ పరంగా కూడా లీనియర్గా ఉంటుంది అనమాట. జర్క్స్ అయితే ఏముండవు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు మోటార్లో కూడా. అండ్ సైడ్ ప్రొఫిలేషన్కి వస్తే సైడ్ స్టాండ్ ఇచ్చారు, పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్. అండ్ ఇక్కడ లేడీస్ ఫుట్ రెస్ట్ అవన్నీ వచ్చేసి సెంట్రల్ స్టాండ్ అవన్నీ ఎక్స్ట్రా యాక్సెస్ కింద వచ్చేస్తాయి అనమాట. నో ప్రాబ్లం. మీకు ఇక్కడ ఎక్స్ట్రా యాక్సెస్ వేరే కంపెనీస్ డిలే చేస్తాయి అనమాట. బట్ ఇక్కడ టీవీఎస్కి సంబంధించి అయితే డిలే అయితే ఏమి ఉండదు, మ్యాక్సిమం వచ్చేస్తాయి అనమాట. మీకు ఎక్స్ట్రా యాక్సెస్ వాటితో పాటే వాళ్ళు ఫిట్ చేసి అమ్మేస్తారనమాట. సో ఎక్స్ట్రా యాక్సెస్ కింద మీకు లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా వచ్చేస్తాయి, డోంట్ వరీ. ఫ్రెండ్స్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇది కొంచెం అప్డేట్ చేసి బాగుంటుంది నాకైతే. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 157 mm అనమాట. చిన్న బ్రేకర్స్ని ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది, అంటే దాటుతుంది. కానీ కొంచెం పెద్దగా ఉన్న చోట ఏమవుతుందంటే కింద టచ్ అవుతుంది అనమాట. సో అక్కడ ఒకటి కొంచెం అట్లీస్ట్ 160 లేదా 165 mm ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ స్విచెస్ విషయానికి వస్తే సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట, ఏం చేంజెస్ ఉండవు. ఐక్యూబ్ ఎస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఫస్ట్ రైట్ సైడ్ ఇక్కడ మోడ్ స్విచ్ చూస్తున్నారు కదా. సో దీంట్లో వచ్చేసి టోటల్ 2 modes ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు జస్ట్ పవర్ మోడ్ ఉంది అండ్ ఇప్పుడు ఎకో మోడ్. సో ఎకో మోడ్ పవర్ మోడ్ చూస్తున్నారు, 2 modes. ఎకో మోడ్లో 50 to 53 మధ్యలో వెళ్తుంది. పవర్ మోడ్లో 82 km టాప్ సైడ్ కంపెనీ చెప్తుంది. ఇది వచ్చేసి రివర్స్ మోడ్ బటన్ ఇది నెక్స్ట్ ఇక్కడ. సో ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ ఆన్ అవుతుంది చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి హజార్డ్ బటన్ ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఇది ప్రెస్ చేస్తే సో ఇండికేటర్స్ ఆన్ అవుతాయి, సౌండ్ వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి హార్న్ బటన్, నెక్స్ట్ ఇండికేటర్ సౌండ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి జాయ్ స్టిక్. సో దాన్ని యూస్ చేసి ఎలా ఉందో చూపిస్తుంది. సో జాయ్ స్టిక్ మిడిల్లో ప్రెస్ చేస్తే సో ఇలా మొత్తం ఆప్షన్స్ వస్తాయి అనమాట. అప్ డౌన్, తర్వాత రైట్ లెఫ్ట్ వస్తే అన్నీ వస్తాయి, ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో అది నెక్స్ట్ ఇది హై బీమ్ లో బీమ్ లైటింగ్ కొంచెం బెటర్ అనిపించింది, బాగునిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి డిస్ప్లే, ఇది ఆల్రెడీ టచ్ డిస్ప్లే అని చెప్పాను కదా. జాయ్స్టిక్తో కాకుండా ఇక్కడ కూడా ఇలా ఉపయోగించాలి చూడండి. సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతాయి. సో బ్లూటూత్ కానీ తర్వాత ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి, డాక్యుమెంట్స్ పెట్టుకునేది 1 2 3 సంబంధించి. ఇక్కడ బ్యాటరీస్ వచ్చేసి మొత్తం 3 level హెల్త్ కండిషన్ చూపిస్తుంది. 3 బ్యాటరీస్ యొక్క హెల్త్ కండిషన్ చూపిస్తుంది. 1.7, 1.7, 1.7. సో టోటల్గా 5.1 kWh అనమాట. సో ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ కానీ తర్వాత డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఆల్రెడీ. నెక్స్ట్ TPMS ఉంటుంది, అది కూడా చూపిస్తుంది ఇప్పుడు. సో మై వెహికల్కి వచ్చేసి ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్, సో గాలి ఎంత ఉందనేసి ఫ్రంట్ బ్యాక్ చూపిస్తుంది. సో ట్రిప్కి సంబంధించి కానీ ఇట్లా మొత్తం A to Z అయితే అన్నీ ఉంటాయి దీంట్లో. ఏథర్ మాదిరి టెక్ ప్యాక్ కడితేనే వస్తాయి, ప్రో ప్యాక్ కడితేనే వస్తాయి అనేసి ఏథరు నెక్స్ట్ వచ్చేసి చేతకు వల్ల కాకుండా బండితో పాటే వచ్చేస్తాయి మనకు. సో బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చూస్తున్నారు కదా, సో అలాగ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ జనరల్ సెట్టింగ్లో చూస్తే కూడా డిస్ప్లే కొట్టిన బ్రైట్నెస్ కానీ డిస్ప్లే కానీ నెక్స్ట్ థీమ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి చాలా రకాలు ఉంటాయి అనమాట. సో డిఫాల్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత అనలా కానీ నెక్స్ట్ కస్టమ్ ఇమేజ్ అంటే దీంట్లో మనము ఎలా అంటే మన డిస్ప్లే పిక్ మన ఫొటోస్ కూడా డిస్ప్లేగా పెట్టుకోవచ్చు అనమాట. మన ఫోన్లో అయితే ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే వాల్పేపర్స్ పెట్టుకోవచ్చు దీంట్లో స్పీడోమీటర్ మీద. అండ్ ఇక్కడ కస్టమ్ కలర్, ఇటు కలర్స్ ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్స్ ప్రకారం వస్తాయి అనమాట దీంట్లో. సో ఇక్కడ ఎన్ని కలర్స్ చూద్దాం ఒక నిమిషం. సో కలర్స్ అయితే చాలా ఇచ్చారనమాట, సేమ్ కలర్స్ ఉంటాయి, మిక్స్డ్ కలర్స్ లాగా ఇచ్చారు. సో ఆప్షన్స్ అయితే బాగానే ఇచ్చారు మనకు డిస్ప్లే పరంగా కూడా చూస్తే కూడా. సో ఇవి దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మన ఫోటోని కూడా వాల్పేపర్గా స్పీడోమీటర్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది హోమ్ కొడుతున్నాం కదా, సో ఇక్కడ మన ఫోటో కూడా వచ్చేటట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే చూడండి ఇక్కడ దీంట్లో ఇది వచ్చేసి 7 inch టచ్ డిస్ప్లే ఆల్రెడీ చెప్పాను కదా. దీంట్లో మనకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చెప్తాను. ఇది చూడండి 96% ఛార్జింగ్ చూపిస్తుంది, ఓడో అనమాట, ఎన్ని కిలోమీటర్స్ తిరిగామనేసి. అండ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది 96% గాను 144 km చూపిస్తుంది. అంటే 100%కు 150 km అయితే వస్తుంది ఖచ్చితంగా. అండ్ యావరేజ్ అనమాట, ఎన్ని కిలోమీటర్స్కి ఎంత వాటర్ అనేది కన్జ్యూమ్ అనేది చూపిస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ టైం చూపిస్తుంది, ఇది వచ్చేసి స్పీడోమీటర్ ఇది. అండ్ ఇది వచ్చేసి అనలాగ్ ఇది. మనం దీని కస్టమర్ అంటే మనం కూడా మార్చుకోవచ్చు అనమాట. మనకు వేరే ఐక్యూబ్కి ఎలా ఉందో అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు ఇదే బాగా నచ్చింది కాబట్టి చూపిస్తున్నాను మీకు ఇది. అండ్ ఇక్కడ చూడండి ఎంటీ ఫ్యూయల్, ఇది కూడా ఛార్జింగ్ పర్సెంటేజ్ ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. సో ఇలా డిఫరెంట్గా ఇచ్చారనమాట ఇది డిస్ప్లేలో. ఫ్రెండ్స్ కీస్ విషయానికి వస్తే సేమ్ అనమాట. ఒకటి వచ్చేసి ఇట్లా రిమోట్కి లాగా ఇస్తుంటారు, కత్తిలాగా ఒకటి, అది బాగుంటుంది. అండ్ ఒకటి వచ్చేసి నార్మల్కి స్మార్ట్ కీస్ అంటూ ఏమైతే ఉండవు. ఫ్రంట్ లెగ్ బోర్డ్ విషయానికి వస్తే చాలా సఫిషియంటే, వాటర్ క్యాన్ అయితే ఈజీగా పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు. నేను 3 క్యాన్లు కూడా తీసుకొస్తా, పైన 2 పెట్టి సీట్ మీద పెట్టుకొని వస్తా. అండ్ ముందర ఒకటి ఇక్కడ హోల్డర్ ఇచ్చారనమాట, బ్యాగ్ హోల్డర్ లాంటిది ఒకటి.
అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ముందర ఏదన్నా కప్ హోల్డర్ ఒకటి ఇచ్చింటే బాగుండని అనిపించింది నాకు ఇది. సో కప్ హోల్డర్ లేదు, అదొకటి ప్రాబ్లం. చూస్తున్నారు సేమ్ మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఛార్జింగ్ పోర్ట్ ఇది. సో ఛార్జింగ్ టైం కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టార్టింగ్లోనే. ఫ్రెండ్స్ బూట్ స్పేస్ విషయానికి వస్తే సేమ్ బూట్ స్పేసే 32 లీటర్స్ అయితే ఇస్తారు. సో దీనికి రైట్ సైడ్ ఇటు అంటే వస్తుంది అనమాట. అండ్ చూస్తున్నారా 32 లీటర్స్ బూట్ స్పేస్ ఇది. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ సాకెట్ ఇది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే బూట్ ల్యాంప్ ఇచ్చింటే బాగునిపించింది. చేతకులు ఇచ్చారు, ఏతర్లు ఇచ్చారు. సో దీంట్లో కూడా ఇచ్చింటే బాగునిపించింది నాకైతే. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటిదాకా టీవీఎస్ ఐక్యూబ్ ST 5.1 ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న బండి చివరికి అయితే వచ్చేసింది అనమాట. కర్నూలులో ప్రెజెంట్ అవైలబుల్ ఉంది. వ్యారంటీ విషయానికి వస్తే సేమ్ వ్యారంటీ ఫ్రెండ్స్, 3 years లేదా 50,000 kilometers బ్యాటరీ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జరు, కంట్రోలరు అండ్ మోటార్ మీద వచ్చేసి 3 years ఉంటుంది. అండ్ సర్వీస్ విషయానికి వస్తే టీవీఎస్ సంబంధించి షోరూమ్స్ చిన్న చిన్న సిటీస్లో అన్నింటిలో ఉంది. మేజర్ సిటీస్లో ఉన్నాయి, చిన్న చిన్న సిటీస్లో అనమాట. సో సర్వీస్ పరంగా కానీ వెహికల్స్ అవైలబిలిటీ పరంగా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ప్రైస్ విషయానికి వస్తే సో ప్రైస్ అనేది కొంచెం ఇక్కడ కొంచెం హార్ట్ బ్రేకింగ్ అనమాట. ఎందుకంటే ఇది లాంచ్ అయ్యి 3 years అయింది. 3 years బ్యాక్ వచ్చింటే వెంటనే అప్పుడు ప్రైజెస్ తగ్గిండేవి. బట్ ఇప్పుడు రోజు డే బై డే ఏమైందంటే సబ్సిడీ తగ్గిపోయింది. అట్ ది సేమ్ టైం కొన్ని కాంపోనెంట్స్ ప్రైజెస్ పెరగడం వల్ల ప్రైస్ అనేది పెరిగింది అనమాట. దీంట్లో ఫైనల్గా మీకు స్క్రీన్ కూడా వేస్తుంటే ప్రైస్ ఎక్స్షోరూమ్ ఎంత, రోడ్ ట్యాక్స్ ఎంత పడుతుంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కర్నూలులో రేట్ వచ్చేసి 2,22,000 అనమాట. సో మీ ప్లేసెస్లో ఒక 1,000-2,000 అటు ఇటు ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ తక్కువచ్చు లేక ఎక్కువచ్చు అనమాట. అండ్ దీంట్లో రోడ్ ట్యాక్స్ వచ్చేసి 22,500 పడింది అనమాట. రోడ్ ట్యాక్స్ ప్రపోజల్ నడుస్తుంది ప్రెజెంట్. ఇంకా అది ఓకే అయిపోయి అప్డేట్ అయితే మాత్రం 2 లక్షలకే టీవీఎస్ ఐక్యూబ్ ST 5.1 కిలోవాట్ అయితే చేతికి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో అయితే 2,22,000, తెలంగాణలో అయితే 2 లక్షలు ఫ్రెండ్స్ ఆన్ రోడ్ ప్రైస్. ఒక 1000 అటు ఇటు ఉండే ఛాన్స్ ఉంది. సో ఆ ప్రైస్ పెట్టి కొనొచ్చా అంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో 2 లక్షల్లో ఏ బండ్లు ఉన్నాయంటే సింపుల్లోనే ఉంది ప్రెజెంట్. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటారు ఏతర్ రిస్టా ఉంది, ఏతర్ 450 సిరీస్ ఉంది. ఇవి ప్రెజెంట్ అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాటితో కంపేర్ చేస్తే ఇది ఎందుకు బెస్ట్ అంటే సో టీవీఎస్ షోరూమ్స్ వచ్చేసి ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్లే. రేంజ్ కూడా కన్ఫామ్గా వీళ్ళు చెప్పిన రేంజ్ అయితే వస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్లీ మీరు సింపుల్ అంతా కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. ఎందుకు బెటర్ అంటే సర్వీస్ పరంగా చూసుకుంటే ఇవి అందుబాటులో ఉన్నాయి. టీవీ షోరూమ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీకు విజయవాడ మీకు సింపుల్గా చూసుకుంటే ఓన్లీ విజయవాడలో అందుబాటులో ఉందన్నమాట. తెలుగు అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూసుకుంటే, లేదా కర్ణాటక బార్డర్ అయితే చూసుకోవచ్చు మీరు అందుబాటులో ఉంటాయి. ఓన్లీ లిమిటెడ్ షోరూమ్స్ ఉండడం వల్ల సింపుల్ వన్ దాంతో పోలిసి ఇది బెటర్ అనమాట. సింపుల్ బెనిఫిట్స్ దాంట్లో కొన్ని ఉంటాయి అనమాట. ఎందుకు టాప్ స్పీడ్ వస్తుంది, దాంట్లో 100 kilometers అబౌవ్ వస్తుంది, మోటార్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ మోటార్ వస్తుంది, అట్లా చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి. కానీ మనకు మేజర్గా సర్వీస్ కదా, ఇప్పుడు ఎక్కడైనా సరే వారంటీ క్లెయిమ్ చేసుకోవాలంటే వాళ్ళు సర్వీస్ కూడా రెగ్యులర్గా చేసుకుని చెక్ చేస్తారు. సో అవన్నీ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో టీవీఎస్ ఐక్యూబ్ ST 5.1 కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మీరేమనుకుంటారు ఈ ప్రైస్ సంబంధించి కానీ ఈ కాంపిటీషన్ కానీ మీకు ఫ్యూచర్లో ఐక్యూబ్ ST 5.1 అట్ ది సేమ్ టైం సింపుల్ వన్ కంపారిజన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం వీడియో అయితే లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు చూస్తుంటే దయచేసి లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 10,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వబోతున్నాము. అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ST 5.1 సంబంధించి మీ అభిప్రాయం కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఆ రేటుకి కొంటారా లేదనేసి.